ఫిగర్స్ అంటే ఏంటి? ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ స్టడీ చేయడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము? యాక్యురసీ ప్రెసిషన్ అంటే ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ. కెమిస్ట్రీని ఈజీగా నేర్చుకుందామా? ఈ రోజు క్లాస్లో మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్, అదేవిధంగా వాటి వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి, చూసినప్పుడు ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి అని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్, డెఫినేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. వాట్ ఈస్ meant by significant figures? Significant figures are the meaningful digits in a measured value. It shows how accurate the measurement is. ఏం చేస్తాయమ్మా? మెజర్మెంట్ అనేది ఎంత యాక్యురేట్గా ఉందో మనకి తెలియచేస్తాయి. Significant figures includes certain digits and one estimated digit. సో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో మనకి ఏముంటాయమ్మా? All certain digits, అదేవిధంగా all certain digits and one estimated digit. So these significant figures include all certain digits and one estimated digit. I will give a simple example. We can easily understand what is meant by all certain digits and what are one estimated digit. For example, we can take 11.2 ml. So we can take 11.2 ml. So it is a measured value, yes or no? So volume ni 11.2 ml అని వచ్చింది ఏదైనా ఒక సబ్స్టెన్స్ కి మనం మెజర్ చేసినప్పుడు. This 11.2, 11 is certain digits and the 2 after decimal, the 2 is estimated digit, which means uncertainty digit. ఎస్టిమేటెడ్ డిజిట్ అంటే అర్థం ఏంటమ్మా? అన్సర్టైన్ డిజిట్ అని చెప్పి అని అర్థం. సో ఇన్ దీస్ 11.2 ml we have 3 significant figures. సో మొత్తం 11.2లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయమ్మా? 3 significant figures ఉన్నాయి. 11.2 has 3 significant figures, 2 certain digits and 1 estimated digit. Estimated means uncertain digit. So the next one is, why do we use significant figures? అసలు మనం significant figures ని ఎందుకు యూజ్ చేయాలి? Why? Because every measurement has a small error. In chemistry terminology, it was called as uncertainty. So uncertainty అంటే అర్థం ఏంటమ్మా? స్మాల్ ఎర్రర్. మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ ని మెజర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత స్మాల్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ స్మాల్ ఎర్రర్ని మనం ఏమంటామమ్మా? అన్సర్టనిటీ అని చెప్పి అంటాము. సో ఈ అన్సర్టనిటీ రావడానికి మేజర్లీ వీ హ్యావ్ 2 reasons. The first one is measuring instruments have some limitations. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి కొంత లిమిటేషన్స్ అనేది ఉంటుంది. అది కేజెస్ వరకే వే చేయగలదా, లేదా కేజెస్ అండ్ గ్రామ్స్ వరకే చూపించగలదా? ఒక వేయింగ్ మిషన్లో ఏదైనా సబ్స్టెన్స్ని మనం వే చేయడానికి ట్రై చేసినప్పుడు అది ఎన్ని కేజెస్ ఉంది, ఎన్ని గ్రామ్స్ ఉందో మేబీ చూపించవచ్చు, ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉందో చూపించకపోవచ్చు. అప్పుడు ఆ మిల్లీగ్రామ్స్ వెయిట్ అనేది ఎంతో కొంత స్మాల్ ఎర్రర్ని క్రియేట్ చేస్తుందా లేదా అమ్మా? దీన్నే మనం మెజర్మెంట్లో అన్సర్టనిటీ అని చెప్పి అంటున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ఎందుకు అంటే ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ ఏ లిమిటేషన్స్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డిఫరెంట్ పీపుల్ మే మెజర్ స్లైట్లీ డిఫరెంట్లీ. సో కొంతమంది వే చేసేటప్పుడు చేసే ప్రాసెస్లో ఏదైనా తేడా రావడం వలన కూడా మెజర్మెంట్స్ అనేది ఏమవుతుందమ్మా? చేంజెస్ అనేవి వస్తాయి. ఆ మెజర్మెంట్లో ఒక స్మాల్ ఎర్రర్ కనుక వస్తే దాన్నే అన్సర్టనిటీ అని చెప్పి అంటాం. ఆ అన్సర్టనిటీని తగ్గించడం కోసం మనకి ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మరి ఎందుకు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా చేయడం వల్ల ఎందుకు మెజర్మెంట్లో ఎర్రర్స్ వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సబ్స్టెన్స్ని వే చేస్తున్నాం అనుకుందాం. ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ కాకుండా డిజిటల్ అయితే ఈజీ కాబట్టి కొన్ని డిజిటల్ బ్యాలెన్స్ మీద వే చేస్తున్నాం అనుకుందాం. డిజిటల్ బ్యాలెన్స్ మీద మనం వాచ్ గ్లాస్ని పెట్టినప్పుడు ముందు ఫస్ట్ సబ్స్టెన్స్ ఎందులో వే చేయాలో ఒక వాచ్ గ్లాస్ అనేది పెడతాం కదా, మేబీ ఆ వెయిట్ని రెడ్యూస్ చేయకపోవచ్చు. అదేవిధంగా ఒకవేళ వెయిట్ని రెడ్యూస్ చేసినా మనం సబ్స్టెన్స్ని వేసేటప్పుడు వేసే ప్రాసెస్లో
వేసే ప్రాసెస్లో మిస్టేక్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా వేసేటప్పుడు మనం వాచ్ గ్లాస్లో వేయాల్సింది వెయింగ్ మిషన్ మీద కూడా పడింది అనుకున్నాం. సో మనం కొంత సబ్స్టెన్స్ని వేసేటప్పుడు అది మనం తీసుకున్న వాచ్ గ్లాస్తో పాటు కొంత ఆ డిజిటల్ వేయింగ్ మిషన్ మీద పడింది అనుకుందాం. ఇప్పుడు ఆ వెయిట్ కూడా మనకు కన్సిడర్ అవుతుందా లేదా? అదేవిధంగా కొంతమంది వే చేసేటప్పుడు స్పాచులాతో వే చేయకుండా డైరెక్ట్గా బై హ్యాండ్ వేయొచ్చు. సో బై హ్యాండ్ వేసేటప్పుడు మన హ్యాండ్స్లో ఉండే మైన్యూట్ పార్టికల్స్ వలన ఆ సబ్స్టెన్స్ అనేది కంటామినేట్ అవ్వడం వల్ల ఎంతో కొంత మిల్లీగ్రామ్స్లో చేంజెస్ రావచ్చు. ఏది ఒకవేళ సాలిడ్ స్టేట్లో మెజర్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సొల్యూషన్ని మెజర్ చేయాలనుకుందాం వాల్యూమ్లో. ఒక మెజరింగ్ జార్లోకి మనం ఎంత సబ్స్టెన్స్ ఒక 5 ml కావాలా? సో మనం మెజరింగ్ జార్ని యూజ్ చేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్గా మార్క్ కన్నా కూడా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ మెజర్ చేయొచ్చు. దీనివల్ల స్లైట్ డిఫరెన్సెస్ రావడం వల్ల మనకి మెజర్మెంట్స్లో కొంత స్మాల్ ఎర్రర్ అనేది వస్తుంది. ఈ స్మాల్ ఎర్రర్ని ఏమన్నామమ్మా? అన్సర్టనిటీ అని చెప్పి అన్నాం. ఈ అన్సర్టనిటీని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసి యాక్యురేట్గా దాని యొక్క మెజర్మెంట్ని చెప్పడం కోసం మనకి ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనకి ఏదైనా ఒక మెజర్డ్ వాల్యూ ఉండేటప్పుడు దాంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? So majorly we have 5 rules to identify the significant figures. What they are? మనకి ఆ 5 significant figures ఏంటి, ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చో చూద్దాం. సో ఆ 5 రూల్స్ ఏంటి, ఏ విధంగా మనం ఏ నెంబర్కైనా కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో చూద్దాం. మ్యాక్సిమం జేఈలో కానీ నీట్లో కానీ లేదా ఏపీ సెట్లో కానీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నుంచి కంపల్సరీ బిట్స్ అనేవి ఉంటాయమ్మా. సో ఈ 5 రూల్స్ కనుక తెలిస్తే మనం ఈజీగా ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సో మనకి ఎక్కడైనా నాన్ జీరో డిజిట్స్ ఏ ఉన్నా కూడా ఏమవుతాయమ్మా? ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సో జీరో కాకుండా ఉన్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీ సిగ్నిఫికెంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2.85 ఇందులో జీరోస్ ఏం లేవు కదమ్మా. సో వీ హ్యావ్ 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అదేవిధంగా 0.25 ఇక్కడ 2 అనేది నాన్ జీరో డిజిట్, అదేవిధంగా 5 అనేది కూడా నాన్ జీరో డిజిట్, కానీ ఇక్కడ 0 ఉంది. సో ఈ 0ని కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ అన్నాం కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. కాబట్టి 0.25 హ్యాస్ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ రూల్ ఏంటమ్మా? ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అండ్ ద సెకండ్ రూల్ ఈజ్ జీరోస్ బిఫోర్ ది, ఎప్పుడమ్మా? జీరోస్ బిఫోర్ ది ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. సో మనం ఏదైనా ఒక డిజిట్ ని కనుక తీసుకుంటే ఏదైనా డిజిట్ కి ముందు నాన్ జీరో డిజిట్స్ కనుక ఉంటే అవి నాట్ సిగ్నిఫికెంట్, వాటిని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్ కింద కౌంట్ చేయము. సో సింపుల్ గా చెప్పాలి అంటే స్టార్టింగ్ జీరోస్ డోంట్ కౌంట్ యాజ్ ఏ సిగ్నిఫికెంట్ ఫిగర్. సో స్టార్టింగ్ లోనే కనుక డిజిట్ కు ముందే కనుక జీరోలు కనుక ఉంటే వాటిని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా కన్సిడర్ చేయము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి అమ్మా. 0.03. సో బిఫోర్ డిజిట్ ఏముందమ్మా? బిఫోర్ నాన్ డిజిట్ ఏమున్నాయమ్మా? జీరోస్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా ఉంటే వాటిని నాట్ సిగ్నిఫికెంట్ అన్నాం, అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్ కింద కన్సిడర్ చేయము. కాబట్టి ఓన్లీ వి హ్యావ్ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. సిమిలర్లీ 0.0052. సింపుల్ గా చెప్పాలంటే ఏమని చెప్పానమ్మా? నాన్ జీరో డిజిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ముందే గనక జీరోస్ ఉంటే అవి నాట్ సిగ్నిఫికెంట్, వాటిని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద మనం కన్సిడర్ చెయ్యము. సో ఇక్కడ మొత్తం 1 2 3 4 5 ఉన్నప్పటికీ బిఫోర్ నాన్ జీరో డిజిట్స్ ముందు కనుక జీరోలు ఉంటే వాటిని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా కన్సిడర్ చెయ్యం. కాబట్టి 1 2. సో మొత్తం ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయమ్మా? 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. వెరీ గుడ్. అండ్ సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే నాన్ జీరో డిజిట్స్ ముందు గనక, అంటే నంబర్స్ ముందు గనక స్టార్టింగే జీరోలు ఉంటే వాటిని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద కౌంట్ చేయము. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సో ఏదైనా నాన్ జీరో డిజిట్స్ ఏవైనా ఉండి వాటి మధ్యలో ఇన్ బిట్వీన్ కనుక జీరోస్ ఉంటే అప్పుడు ఆ జీరోస్ని కూడా మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా కన్సిడర్ చేస్తాం. అంటే ఇన్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ మధ్యలో కనుక జీరోస్ ఉంటే వాటిని ఏమనాలమ్మా? మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్
2.005. సో ఇక్కడ 2 అనేది నాన్ జీరో డిజిట్, అదేవిధంగా 5 అనేది కూడా నాన్ జీరో డిజిట్. సో సో ఇన్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ మధ్య ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? వెరీ గుడ్, 2 జీరోస్ ఉన్నాయి. సో ఈ 2 జీరోస్ను కూడా మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా కన్సిడర్ చేస్తాము. కాబట్టి మొత్తం ఈ 2.005లో మొత్తం 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి. సో జీరోస్ అనేవి బిఫోర్ నాన్ జీరో డిజిట్ ఉంటాయేమో నాట్ సిగ్నిఫికెంట్, అదే ఇన్ బిట్వీన్ 2 డిజిట్స్ ఉంటే మాత్రం సిగ్నిఫికెంట్ అని గుర్తుంచుకోండి. అండ్ ద నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఈజ్ zeros at the end after a decimal are significant. సో మనం కనుక ఏదైనా డిజిట్ని తీసుకున్నప్పుడు ఒక నాన్ జీరో డిజిట్ ఉండి దాని తర్వాత కనుక జీరోస్ ఉంటే ఆ జీరోస్ని కూడా మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా కన్సిడర్ చేయాలి. దిస్ ఈస్ ద ఫోర్త్ రూల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవడం కోసం 0.200 అనే నెంబర్ని తీసుకుందాం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? బిఫోర్ నాన్ జీరో డిజిట్ ముందు కనుక జీరో ఉంటే దాన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్ కింద మనం కన్సిడర్ చెయ్యము. కానీ ఎండ్లో కనుక ఆఫ్టర్ డెసిమల్, ఒకవేళ డెసిమల్ తర్వాత కనుక జీరోస్ ఉంటే వాటిని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా కన్సిడర్ చేయాలి. సో 1 2 3 we have 3 significant figures in 0.200. Why? Because non-zero end లో డెసిమల్ తర్వాత ఉండే జీరోస్ ని కూడా మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా కన్సిడర్ చేయాలి. అండ్ ద ఫిఫ్త్ రూల్ ఈజ్ ఎగ్జాక్ట్ నంబర్స్ హ్యావ్ ఇన్ఫైనైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇన్ఫైనైట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఒకవేళ మనం ఎగ్జాక్ట్గా పర్టికులర్గా ఒక నెంబర్ కనుక చెప్పినట్లయితే దానికి ఇన్ఫైనైట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. 2 3 5 అని మనం కౌంట్ చేయలేము. ఇన్ఫైనైట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టూడెంట్స్, అదేవిధంగా 20x, పర్టికులర్గా ఒక నెంబర్ అనేది చెప్పాము. 2 స్టూడెంట్స్, ఇద్దరు ఉన్నారు స్టూడెంట్స్, 20x ఉన్నాయి అని ఇలా పర్టికులర్గా నెంబర్ ఇచ్చి దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అని మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు మనం ఆన్సరు 20 కాబట్టి 2 ఉన్నాయి, 2 కాబట్టి 1 ఉంది అలా రాయకూడదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎగ్జాక్ట్ నెంబర్కి ఏముంటాయని చెప్పానమ్మా? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఇన్ఫైనైట్గా ఉంటాయి. వెరీ గుడ్. సో ఎందుకు ఇన్ఫైనైట్ అంటే ఇక్కడ మనం 20 తీసుకున్నా 2 తీసుకున్నా పెట్టిన తర్వాత ఎన్ని జీరోలైనా పెట్టొచ్చు. ఆ ఎన్ని జీరోలు పెట్టినా కూడా ఏమవుతుందమ్మా? అవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద కౌంట్ అవుతాయి. ఎందుకంటే ఎండ్ లో సో జీరోస్ అట్ ది ఎండ్ ఆఫ్టర్ ఏ డెసిమల్ ఆర్ సిగ్నిఫికెంట్. సో డెసిమల్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా కూడా అవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాం కదా. అప్పుడు 20.000 అండ్ సో అని ఎన్ని జీరోలు పెట్టినా పాయింట్ తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదు కదమ్మా. సో ఎన్ని జీరోస్ అయినా పెట్టొచ్చు. డెసిమల్ తర్వాత వచ్చే జీరోస్ కూడా ఏమనుకున్నామమ్మా? మనం సిగ్నిఫికెంట్ అనుకున్నాం. అందుకనే ఎప్పుడైనా ఎగ్జాక్ట్ నెంబర్ ఇచ్చి ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అంటే ఇన్ఫైనైట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయని చెప్పాలి. సో అర్థమైంది కదమ్మా. ఈ 5 రూల్స్ని బేస్ చేసుకొని మనం ఏదైనా ఒక మెజర్డ్ వాల్యూలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనం ఏదైనా సబ్స్టెన్స్ని మెజర్ చేసేటప్పుడు యాక్యురసీ, ప్రెసిషన్ అనే వాటి గురించి మాట్లాడతాం. సో వాట్ ఈజ్ మెన్ బై యాక్యురసీ అండ్ వాట్ ఈజ్ మెన్ బై ప్రెసిషన్ అంటే ఏంటి, యాక్యురసీ అంటే ఏంటి, అవి ఏ విధంగా డిఫైన్ చేయొచ్చో చూద్దాం. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లో ప్రెసిషన్ అంటే ఏంటి, అదే విధంగా యాక్యురసీ అంటే ఏంటో చూద్దాం అమ్మా. సో మనం ఏదైనా వాల్యూని మెజర్డ్ వాల్యూకే కదమ్మా ఇప్పుడు మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది డిఫైన్ చేస్తున్నాం. సో ఈ మెజర్మెంట్లో వచ్చే స్మాల్ ఎర్రర్స్ని మనం ఏమనుకున్నామమ్మా? అన్సర్టనిటీ అనుకున్నాం. సో ఆ ఎర్రర్స్లో మనకి మేజర్గా ప్రెసిషన్, యాక్యురసీ అని 2 విధాలుగా మాట్లాడతాం. సో ప్రెసిషన్ అంటే ఏంటి, యాక్యురసీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ప్రెసిషన్. ప్రెసిషన్ మీన్స్ గెటింగ్ ఆల్మోస్ట్ ద సేమ్ వాల్యూ ఎవ్రీ టైమ్. సో మనకు ప్రెసిషన్ అంటే ఏంటమ్మా? వీ కెన్ గెట్ సేమ్ వాల్యూ ఎవ్రీ టైమ్. సో షార్ట్ కట్లో చెప్పాలి అంటే క్లోజ్ వాల్యూస్ వస్తాయి అనమాట. ప్రెసిషన్ మీన్స్
ద వాల్యూస్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. సో ఒకదానికి ఒకటి వాల్యూస్ ఎలా ఉంటాయమ్మా, క్లోజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాక్టికల్ని 2 or 3 టైమ్స్ మనం రిపీట్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూస్ అనేవి మ్యాక్సిమం ఎలా ఉంటాయమ్మా, క్లోజ్ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ని వే చేసినప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు 1.95 గ్రామ్ వచ్చింది, నెక్స్ట్ 1.94 గ్రామ్, నెక్స్ట్ అమ్మా 1.93 గ్రామ్. సో ఇవన్నీ కూడా వాల్యూలు ఎవ్రీ టైం కూడా ఎలా ఉన్నాయమ్మా, క్లోజ్ టు ఈచ్ అదర్. ఇంచుమించు ఒక 0.1 డిఫరెన్స్ ఇస్తే ఆల్మోస్ట్ సేమ్ వాల్యూ రిపీట్ అయిందా లేదా? సో ఈ విధంగా కనుక ఉంటే దాన్ని మనం ఏమంటామమ్మా, ప్రెసిషన్ అని చెప్పి అంటాం. సో వాట్ ఈస్ meant by accuracy? So accuracy is nothing but how close the measured value is to the true value, which means the actual value. సో ఎప్పుడైతే మనం మెజర్ చేస్తామో ఆ మెజర్డ్ వాల్యూ గనక ట్రూ వాల్యూకి, అంటే దాని వాల్యూ యాక్చువల్గా ఎన్ని గ్రామ్స్ ఉందో ఆ యాక్చువల్ వాల్యూస్ గనక దగ్గరగా ఉంటే దాన్ని ఏమంటామమ్మా మనం, యాక్యురసీ. యాక్యురసీ అంటే ఏంటమ్మా, ఖచ్చితత్వం అని చెప్పి అర్థం, పర్ఫెక్ట్గా వచ్చిందని. సో యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ టు ది ట్రూ వాల్యూ అని గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుంటుంది. సో యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ టు ది ట్రూ వాల్యూ. ప్రెసిషన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ టు ఈచ్ అదర్. అది ట్రూ వాల్యూకి దగ్గరగా ఉండదు, వచ్చిన ప్రాక్టికల్ వాల్యూస్ ఒకదానికి ఒకటి క్లోజ్ టు ఈచ్ అదర్గా ఉంటాయి. సో యాక్యురసీకి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాక్టికల్కి ట్రూ వాల్యూ 2 గ్రామ్స్ అనుకుందామమ్మా. మనం మెజర్ చేసినప్పుడు కనుక 2.01 గ్రామ్ వచ్చింది అనుకుందాం, ఇంచుమించు దగ్గరగా వచ్చినట్టే. సో 2.01 అంటే ట్రూ వాల్యూకి దగ్గరగా ఉందా లేదా అమ్మా? సో దిస్ ఈజ్ యాక్యురేట్ అని చెప్పి అంటాం. ఇంకా బాగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టూడెంట్స్ని తీసుకుందాం. స్టూడెంట్స్ సేమ్ ప్రాక్టికల్ని 2 టైమ్స్ రిపీట్ చేశారు అనుకుందాం. ఆ 2 టైమ్స్ రిపీట్ చేసిన దాన్ని యావరేజ్ కట్టి ఏ విధంగా ఏది యాక్యురసీ అవుతుంది, ఏది ప్రెసిషన్ అవుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి, స్టూడెంట్ సి అని 3 స్టూడెంట్స్ సేమ్ ప్రాక్టికల్ని 2 టైమ్స్ రిపీట్ చేశారు అనుకుందాం. దాని ట్రూ వాల్యూ వచ్చేటప్పటికి 2 గ్రామ్స్ అని అనుకుందాం. సో దాని వాల్యూ వచ్చేటప్పటికి ఏమనుకుందాం అమ్మ, ట్రూ వాల్యూ 2 గ్రామ్స్ అనుకుందాం. సో ఫస్ట్ స్టూడెంట్ ప్రాక్టికల్ని ఫస్ట్ టైం చేసినప్పుడు 1.95 వచ్చింది వాల్యూ, అండ్ ద సెకండ్ టైం 1.93 వచ్చింది. సో ఈ రెండింటికి యావరేజ్ కనుక కడితే, అంటే 2 ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకి 1.94 గ్రామ్స్ అనేది వచ్చింది. సో ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా, 1.95, 1.93 అనేది క్లోజ్ టు ఈచ్ అదర్ ఉన్నాయి. సో స్టూడెంట్ ఏ చేసిన దాని ప్రకారం ద వాల్యూస్ ఆర్ ప్రిసైజ్. వై? బికాస్ దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. సో వాల్యూస్ ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఏమనొచ్చమ్మా, ప్రిసైజ్ అని చెప్పి అనొచ్చు. సో ఫస్ట్ స్టూడెంట్ చేసిన వాల్యూ ప్రిసైజ్, విచ్ మీన్స్ ప్రెసిషన్ అనమాట, ప్రిసైజ్ అయ్యాయి వాల్యూస్. అండ్ ద సెకండ్ స్టూడెంట్ బి చేసిన ప్రాక్టికల్లో ఫస్ట్ వాల్యూ 1.94 వచ్చింది, సెకండ్ వాల్యూ 2.05 వచ్చింది. సో ఆ రెండింటికి యావరేజ్ కడితే 1.99 వచ్చింది. సో మనం ప్రాక్టికల్ చేసిన వాల్యూస్నే తీసుకుంటాం. సో ప్రాక్టికల్ వాల్యూస్ 1.94, 2.05 అంటే క్లోజ్ టు ఈచ్ అదర్ లేవు, చాలా దూరంగా ఉన్నాయి. సో దే ఆర్ నాట్ ప్రిసైజ్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ నాట్ యాక్యురేట్. ఎందుకు అంటే 1.94 అనేది 2కి దగ్గరగా రావాలంటే చాలా వేరియేషన్ ఉంది, అదేవిధంగా 2.05 కూడా చాలా వేరియేషన్ ఉంది. సో స్టూడెంట్ బి చేసిన ప్రాక్టికల్ నైదర్ ప్రిసైజ్ నార్ యాక్యురేట్. సో ఎలా ఉందమ్మా, అవి ప్రిసైజ్ గాను లేవు, అదేవిధంగా వాల్యూస్ అనేవి, మెజర్డ్ వాల్యూస్ అనేవి ప్రిసైజ్ గాను లేవు, యాక్యురేట్గా కూడా లేవు. అండ్ థర్డ్ స్టూడెంట్ సి చేసిన ప్రాక్టికల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటెంప్ట్లో 2.01 వచ్చింది, సేమ్ ప్రాక్టికల్ని మళ్ళీ రిపీట్ చేసినప్పుడు 1.99 వచ్చింది. సో రెండింటికి యావరేజ్ కడితే 2. సో 2.01, 1.99 అంటే వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా, క్లోజ్గా ఉన్నాయి. సో ప్రెసిషన్ అంటే ఏమనుకున్నామమ్మా, క్లోజ్ టు ఈచ్ అదర్. సో మెజర్డ్ వాల్యూలు అనేవి ఒకదానికొకటి క్లోజ్గా ఉంటే ప్రిసైజ్ అవుతాయి. కాబట్టి థర్డ్ వన్ ప్రిసైజ్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ యాక్యురేట్. ఎందుకంటే 2.01 అనేది 2కి దగ్గరగా ఉందా లేదా యాక్యురేట్ వాల్యూకి, అదేవిధంగా 1.99 అనేది కూడా
యాక్యురేట్ వాల్యూకి చాలా దగ్గరగా ఉంది, ఎందుకంటే 0.1 గ్రాముల కదా తక్కువ వచ్చింది. సో స్టూడెంట్స్ ఈ చేసిన ప్రాక్టికల్లో మెజర్మెంట్ వాల్యూస్ ఆర్ ప్రిసైజ్ అండ్ యాక్యురేట్. సో ఇది ప్రెసిషన్ అండ్ యాక్యురసీ మధ్య డిఫరెన్స్. సో నేను ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఎందుకు చదువుతున్నాం అని ఎందుకు చెప్తానంటే అమ్మ, మనం ఏదైనా బైహార్ట్ చేసినట్టు ఫార్ములాస్ని కానీ రూల్స్ని కానీ బైహార్ట్ చేస్తే అవి మనకి మెమరైజ్ అవ్వవు. ఎప్పుడు కూడా మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకొని రియల్ లైఫ్ అప్లికేషన్స్ కనుక తెలుసుకుంటే, ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అనేది తెలుసుకుంటే ఆ టాపిక్ అనేది చాలా బాగా మెమరైజ్ అవుతుంది. అందుకే నేను ఏ టాపిక్ చెప్పినా కూడా ప్రతిదానికి కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే వాటి వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి, ఎక్కడ యూజ్ అవుతాయి అనేది చెప్తాను. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ వరకు కూడా రీచ్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.